హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కోటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. స్మాల్ ఇంట్రొడక్షన్ చేద్దామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నా పేరు వచ్చి సాయి సింధు, దయా సాయి సింధు. అమ్మ వాళ్ళ ఇంటి పేరు చెట్టుబిల్లి, అత్త వాళ్ళ ఇంటి పేరు కోటి. సో అందుకే నేను సింధు కోటి వ్లాగ్స్ అని పెట్టాను ఛానల్ నేమ్. మా హస్బెండ్ నేమ్ సురేష్ కుమార్. మాకు 2020లో మ్యారేజ్ అయిందండి. 2021కి బాబు పుట్టాడు. బాబు పేరు నోవిష్. లొకేషన్ ఏమో మేము వైజాగ్లో ఉంటున్నామండి. మా అత్త వాళ్ళది నర్సీపట్నం, అమ్మ వాళ్ళది గాజువాక. అండ్ ఎడ్యుకేషన్ వచ్చి నాది డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయిందండి. బీఎస్సీ చేశాను. అది మధ్యలో అంటే సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది కొన్ని ఇంట్లో ఇష్యూస్ వల్ల. హాబీస్కి వస్తే పెద్దగా ఏం లేవండి. నాకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టే. అలాగైతే కుకింగ్ వీడియోస్ చేయొచ్చు కదా అక్క అని అంటారేమో. కుకింగ్ వీడియోస్లో కొన్ని వందల వేల ఛానల్స్ ఉన్నాయి. సో నాకు అయిన పిల్లలతో పెద్దగా అవ్వదు కదా. కుకింగ్ ఛానల్స్ అంటే చాలా టైం టేకన్ ఎక్కువ ఉంటుంది, మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. సో అందుకే నేను స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ క్రాఫ్ట్స్ కూడా ఇంట్రెస్టే. క్రాఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటాను. బట్ అంత బ్రీఫ్గా రాకపోయినా ఏదో అలా ట్రై చేస్తాను. హాబీస్ అయితే ఇంతేనండి, పెద్ద ఏం లేవు. అండ్ యూట్యూబ్ విషయానికి వస్తే మెయిన్ ఇంటెన్షన్ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి హస్బెండ్ మీద ఆధారపడి ఉండలేము. పిల్లలకి మనం ఏమైనా కొనాలన్నా లేదంటే మనకే అనిపిస్తుంది కదా, మన తరపున ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి మన హస్బెండ్కైనా పిల్లలకైనా. సో అది మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. అందుకని నా ఇంటెన్షన్తోనే నేను స్టార్ట్ చేశానండి. యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి ఎన్నో మంత్స్ అవ్వలేదండి, జస్ట్ 2 వీక్స్ అవుతుంది అంతే. ఇప్పటికి 2 వీక్స్లోనే నన్ను నేర్చుకుంది ఏంటంటే, యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదని చెప్పేసి నాకు అర్థమైంది. చాలా కష్టమండి. ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకోవాలి, నెక్స్ట్ ఏ టైంలో అప్లోడ్ చేయాలి అన్నీ. ఇంకా మొత్తం నేను 3 మంత్స్ నుంచి ఫుల్గా టెక్ ఛానల్స్ ఫాలో అయ్యాను. బాగా మధు రాక్ ఛానల్, ఆ ఛానల్ బాగా నాకు ఇన్ఫర్మేషన్ బాగా అనిపించింది. నేను ఆ ఛానల్ బాగా ఫాలో అవుతానండి. అలాగా టెక్ ఛానల్స్ ఏ డౌట్ వస్తే ఆ డౌట్ మొత్తం అంతా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. మా రిలేటివ్స్లో కానీ నెక్స్ట్ మా చుట్టుపక్కల ఇంకెవ్వరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో నాకు ఇన్ఫర్మేషన్ ఇంత కూడా తెలియడానికి వీలు లేదండి. మొత్తం అంతా నేను ఫోన్లో చూసి నేర్చుకున్నాను. సో యూట్యూబ్ అదేనండి, నేను మెయిన్ రీజన్ అయితే నేను దానికి స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఒక ఇన్కమ్ అనేది ఉండాలి కదా. సో నాకు కూడా ఒక ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా. నేనైతే చెప్పేస్తున్నానండి, నేనైతే మనీ కోసమే స్టార్ట్ చేశాను. బట్ 2 ఇయర్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. 2 ఇయర్స్ వరకు నేను మనీ కోసం అసలు ఆశించకూడదని చెప్పేసి. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అవుతారు, సక్సెస్ అవ్వరు. అది డిపెండ్ అపాన్ వీడియోస్లో ఉంటుంది, వ్యూస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ఛానల్ అయితే చాలామంది పెట్టారండి. వ్లాగ్స్ అనేది చాలామంది చేస్తారు. బట్ నేనెందుకు ఇది ఎంచుకున్నానంటే, వ్లాగ్స్ ఇప్పుడు మనకి ఏం సూటబుల్, మనకి ఏంటి అవుతుందో అదే నేను ఎంచుకోవాలని చెప్పేసి నాకైతే వ్లాగ్సే మేము మ్యాక్సిమం మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకెక్కడికైనా కొంచెం ట్రిప్స్ ఎక్కువ ఉంటాయిలే మాకు. సో అందుకని చెప్పి వ్లాగ్ ఛానల్స్ ఎంచుకున్నాను. నెక్స్ట్ నేను ఒక 2 ఇయర్స్లో నేను జాబ్ చేశానండి పెళ్ళికి ముందు. సో నాకు పెళ్ళైన తర్వాత ఎవరికి ఖాళీగా ఉండాలనిపించింది కదా జాబ్ చేసే లేడీస్కి. నాకు అలాగే అనిపించింది. అసలు ఖాళీగా ఉంటే ఏదోలా అనిపించిందండి. నేను ఎప్పటి నుంచో నేను జాబ్ చేద్దాం అనుకున్నాను. బాబు చిన్నోడు, నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం లేదు. సో ఏం చేద్దామా అనిపించి నేను పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, అవి నేను సెర్చ్ చేశాను. చాలా ఫేక్ ఉన్నాయండి, అసలు జెన్యున్గా ఏమీ లేవు. టార్గెట్స్ అంటారు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు. నాకు అసలు ఏమీ అంత అనిపించలేదు. జెన్యున్గా ఏమి అనిపించక నేను అది ఇంకా డ్రాప్ అయిపోయాను. నేను చాలా ఫోన్స్ ఆల్రెడీ నేను ఒక 2 మంత్స్ చేశానండి ఆ పార్ట్ టైం జాబ్స్. బట్ నాకు అసలు ఏమీ నచ్చలేదు ఆ జాబ్స్ ఏమైనా. తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, అయితే అవుతుంది లేదంటే లేదు. ట్రై అనేది చేయాలి కదా ఎవరైనా. సో మీరేమంటారు, ఇంతకీ ట్రై చేయాలి కదా. అందుకని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. నేను చేసే కంటెంట్ ది బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి. ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను అది చేయడానికి ట్రై చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ బాగుంటే లైక్ చేయండి. బాయ్ బాయ్.